ఏదో నేను కొత్తగా ధర్మవరానికి వచ్చిన నేను కాదు. వాస్తవం ధర్మవరం దావలు తెలియకపోయినప్పటి నుంచి కూడా ధర్మవరం మీద మా ఊరు అన్నట్లుంటాను నాకు కూడా పిల్లప్పటి నుంచి. ఏమంటే అతి ఎక్కువగా ఇన్న పేర్లు వెంకటాపురం రెండో ధర్మవరమే ఎక్కువ ఇన్న పేర్లు. అప్పుడు పెనుగొండలో మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ పిల్లప్పటి నుంచి ఇంటాన పేరేంట్రా అంటే ధర్మవరం పేరు అతి ఎక్కువగా ఇన్నా. నేను ఎప్పుడు పెరిగినా నేను కూడా ధర్మవరంతో నిజంగా నాకు యాపక్ యాదా ఉందని తెలిసిన, యాడ యా కాలనీ ఉందని తెలియదు, యాడ యాపక్ ఊరు ఉందని తెలియనప్పుడు కూడా ధర్మవరం అంటే అది మాదేనప్ప మా ఊరేనప్ప అని చెప్పుకునే పరిస్థితి చాలా వరకు ఉండేది. ఎందుకంటే ఆ ధర్మవరంకి మా కుటుంబానికి ఆ మంచి సంబంధాలు ఏర్పరిచిన దాంట్లో కూడా నందమూరి తారక రామారావు గారిది ముఖ్యమైన పాత్ర. ధర్మవరంలో 89 నుంచి మనకు 94 ప్రాంతాల్లో జరిగిన అరాచకాలన్నింటిలో నష్టపోయిన వాళ్ళు ధర్మవరంలో ఎక్కువగా ఉంటే అందులో మా కుటుంబం కూడా ఒకటి. ఆ రోజున్న అరాచకానికి బలైపోయిన కుటుంబాల్లో మాకు కూడా ఒకటి. ఆ రోజు నుంచి మా పోరాటం అనేది ఇక్కడ ఉన్న పెత్తందారి వ్యవస్థల మీద మా జరిగిన పోరాటం 70ల 60ల 70ల నుంచినే మొదలైంది. ఆ రోజు నుంచినే తిరుగుబాటు బావటాలు ఆ రోజు గవర్నమెంట్ల మీద ఎగరేసి మీరా మేమా అని చెప్పి ఉన్నోడు లేనోడు అనే దాంట్లో లేనోడు పక్కన నిలబడి పోరాటం చేసిన కుటుంబం మాది. ఆ రకంగా పోరాటం చేసుకుంటూ ముందుకు వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు ధర్మవరానికి వస్తే అప్పటికి గవర్నమెంట్ బలంగా ఉండి ముఖ్యమంత్రి అయిన పరిస్థితుల్లో కూడా ధర్మవరానికి వస్తే బాంబులు వేసినారు. రాళ్ళు బాంబులు వేసి ఆయన్నే భయపెట్టాలని చూసినారు. ఆయన ఏం చేసినట్టే మీరు బాంబులు వేయర్రా చూస్తానని చెప్పని ఈ నుంచి తీరబాదారంతా నడుచుకోపోయినాడు ఆయన తక్కువ కూడా. కానీ ధర్మవరానికి రోజు నేను వచ్చి పోరాటం చేయలేను. ఈ ధర్మవరం అనంతపురం ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్షన్ పెత్తందారీ వ్యవస్థల్ని వ్యతిరేకించాలి, అనగదొక్కాలి అంటే నేను మాత్రమే కాదు, నాకు శక్తి కావాలి. ఆ శక్తిని ఎక్కడుంది ఎతకరానరా అంటే పరిటాలు ఏడో కొడగుట్టల మధ్యలో పరిటాల రవీంద్రని తీసుకొని వచ్చినారు. పరిటాల రవీంద్రని ఒక కొడుకులాగా నువ్వు బయటికి రా, నువ్వు నిలబడు, ఈ ప్రజల కోసం నువ్వు చేస్తున్న పోరాటం ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి చెయ్యంటూ ఆయన తన కొడుకుని లేకపోతే తన శిష్యుని ముందుకు తీసుకొచ్చినట్టుగా తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ ఉన్న అరాచకాన్ని పారదోలే దాంట్లో మనకు అన్న